బ్యాచిలర్స్ ఉండే రూమ్ ని క్లీన్ చేసుకోకపోతే లాస్ట్ జరిగేది ఇదే. హాయ్ ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయి మేము ఉండే రూమ్ ని వారం రోజుల నుంచి అసలు పట్టించుకోలేదు అనమాట. వారం రోజుల నుంచి రూమ్ ని క్లీన్ చేసుకోకపోతే మరీ ఇంత గలీజ్గా అయిపోతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ వీడియోని బ్యాచిలర్స్ అండ్ హాస్టల్లో ఉండే వాళ్ళు చూస్తుంటే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది. హాస్టల్ అని అనగానే మనకు ముందు గుర్తుకొచ్చేది బెడ్ బగ్స్. హాస్టల్లో ఉంటే వీటితో తట్టుకోలేమని బ్యాచిలర్స్ రూమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం, కానీ ఆ బ్యాచిలర్స్ రూమ్ లోనే ఇవి అయిపోతే ఇదిగో లాస్ట్ జరిగేది ఇదే అన్నమాట. సో ఈ బెడ్ బగ్స్ అనేవి ఎట్లా వస్తాయంటే, ఫస్ట్ మనం వాడే బెడ్స్ తో ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ వాటిని క్లీన్ చేసుకోకపోతేనే పెద్ద ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. సో ఆ బెడ్ ని వారానికి 2 days అయినా క్లీన్ చేసుకోవాలి. సెకండ్ వన్, మనం రూమ్ అండ్ నువ్వు నీ రూమ్ ని క్లీన్ చేసుకోకుండా నువ్వు ఎంత నీట్ గా ఉన్నా ఏం లాభం లేదు. చాలా మంది బెడ్స్ తోనే ప్రాబ్లం అవుతుందని అనుకుంటారు. సరే, బెడ్స్ తోనే ప్రాబ్లం అవుతుంది అనుకుందాం. మేము ఎక్కడ పడుకుంటున్నాం? చాప మీద పడుకుంటాం. మరి మా దాంట్లో ఎట్లయినా చెప్తున్నావు విను బ్రో, నువ్వు బెడ్ మీద పడుకో, చాప మీద పడుకో, దేని మీద అయినా పడుకో. నువ్వు ఉండే రూమ్ ని నీట్ గా ఉంచుకుంటే బెడ్ బాక్స్ కాదు కదా దాని తల్లి కూడా. అలా కాదని మీరు నీట్ గా ఉండకుండా మీ రూమ్ ని నీట్ గా ఉంచుకోకుండా ఉంటే ఇదిగో మీరు కూడా మాలాగానే బయట కూర్చోవాల్సి వస్తుంది. ఇక చివరికి ఆ మందు తెచ్చి ఈ మందు తెచ్చి ఎంతో కష్టపడి మా రూమ్ అయితే మేము క్లీన్ చేసుకున్నాం. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.